అందరికీ నమస్కారం. ఈరోజు అతిపెద్ద మాఘ పౌర్ణమి 144 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈరోజు రాత్రి 11 లోపు గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి పెట్టండి చాలు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. దూసుక వస్తుంది ధనం. మీ జన్మ ధన్యమైపోతుంది. కూటికి లేనివారు కూడా కోట్లకు అధిపతులుగా మారిపోతారు. ఈ పౌర్ణమి అనేది చాలా పెద్ద పర్వదినం. ఈ పర్వదినాన ఎవరైతే రాత్రి 11 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెడతారో వారి జీవితం అనేది ఒక్క అద్భుతంగా మారిపోతుంది. వారి జీవితంలో ఇదివరకే కష్టాలు, బాధలు, అప్పుల సమస్యలు అనుభవించి ఉన్నారో, డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి నిండు కూడా తప్పకుండా విముక్తిని పొందుతారు. దేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం. గ్యాస్ స్టవ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ కాకుండా కట్టెల పొయ్యిలు ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో కట్టెల పొయ్యిలను హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా మారుతున్న జీవన శైలికి అనుగుణంగా మనం కూడా మారాలి. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ స్టవ్ పొయ్యిని వాడుతూ ఉన్నారు. అటు కట్టెల పొయ్యి అయినా ఇటు గ్యాస్ పొయ్యి అయినా రెండు కూడా లక్ష్మీదేవి స్వరూపాలే. ఒక కాలంలో కట్టెల పొయ్యి వాడినప్పటికీ అందంగా అయిపోయాని ఆవు పేడతో అలంకరించి ముగ్గు పిండితో బొట్లు పెట్టి అలంకరించేవారు. అలా నిండుగా అలంకరించిన తర్వాత పూజించి అప్పుడు వంటను ప్రారంభించేవారు. అందుకే వారు చేసే వంటలు రుచిగా మహా అద్భుతంగా ఉండేవి. కానీ ఈ కాలంలో ఎవరు కట్టెల పొయ్యిని, మట్టి పొయ్యిని వాడట్లేదు. గ్యాస్ పొయ్యిని వాడుతున్నారు. చాలామంది గ్యాస్ పొయ్యిని కూడా వంట చేసే ముందు అలంకరించి పూజిస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పద్ధతి. అలాగే పవిత్రంగా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎందుకంటే గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం. అయితే గ్యాస్ పొయ్యి కింద ఈ పౌర్ణమి రోజున ఇదొక్కటి పెడితే చాలు. జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు పోతాయి. అంతేకాదు పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా పోతాయి. కష్టాల నుండి పూర్తిగా విముక్తిని పొందుతారు. మీ జీవితం ఆనందంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. జాతక దోషాలు పోతాయి. ఎలాంటి బాధలు ఉండవు. రాత్రికి రాత్రే మీరు ధనవంతులుగా మారిపోతారు. ఎవరైతే ఈ పౌర్ణమి రోజు రాత్రి 11 లోపు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెడతారో వారి దగ్గరకు వద్దన్న ధనం వస్తుందని పరిహార శాస్త్రం చెబుతుంది. మరి ఇంతకి శక్తివంతమైన పౌర్ణమి రోజు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడు మేము ఏం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది. అయితే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. పౌర్ణమి చాలా పవిత్రమైనది, చాలా విశేషమైనది, శక్తివంతమైనది. కొంతమంది తమ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ధనం విషయంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. దినం లేకపోతే ఎవరికైనా సరే మనశ్శాంతి అనేది ఉండదు. ఇంట్లో గొడవలు వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. చిరాకుగా ఉంటుంది. ధనం చేతిలో ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నగా అనిపిస్తుంది. అందుకే ప్రతి మనిషికి ధనం అవసరం. ధనం కోసం మనిషి అందుకే ఎలాంటి పనులు అయినా సరే చేయడానికి సిద్ధపడుతుంటారు. ఆ ధనం నిండుగా ఉండాలంటే ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కావాలి. అమ్మవారి అనుగ్రహంతో మీకు ధనం కలిసి రావాలంటే పౌర్ణమి రోజు రాత్రి 11 లోపు ఈ పరిహారం చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ముందుగా మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఒక ప్లేట్ని తీసుకోండి. స్టీల్ ప్లేటు, గాజు, రాగి, ఇత్తడి ప్లేటు, ఇలా ఏ ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చును. తీసుకొని ఆ ప్లేట్లో ముందుగా 4 ఎండుమిరపకాయలు వేయండి. ఎండుమిరపకాయలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎండుమిరపకాయలతో చేసే పరిహారాలు అయినా ఇట్టే మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఎండుమిరపకాయలు ఇంట్లో ఉండే సమస్యలను, ఆర్థిక సమస్యలను, బాధలను, కష్టాలను, దోషాలను తొలగిస్తుంది. కాబట్టి ఎండుమిరపకాయలను ఎక్కడ పెడితే అక్కడకి దరిద్ర దేవత వచ్చి ఆ మిరపకాయలను కారాన్ని తాను తీసుకొని ఆ ఇంట్లోనే వారికి ఎటువంటి హాని చేయకుండా వెళ్ళిపోతుంది. అయితే ఈ మిరపకాయలు దరిద్ర దేవతలను బయటకు వెళ్ళేలాగా చేస్తుంది. లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజున ఎండు మిరపకాయలను 4 తీసుకొని ఒక ప్లేట్లో వేయండి. అలా ఎండు మిరపకాయలు వేసిన తర్వాత అందులో ఏదైనా తెల్లని పుష్పాన్ని కూడా పెట్టండి. అంటే తెల్ల గులాబీ, తెల్లని మల్లెపూ కానీ లేదా తెల్ల మందార
పువ్వులు కానీ తెల్లని ఉమ్మెత్త పువ్వులు కానీ పెట్టండి. ఇలా ఏదో ఒక పువ్వును పెట్టిన తర్వాత అందులో ఒక తులసి దళాన్ని కూడా ఉంచండి. ఎందుకంటే తులసి లక్ష్మీదేవి స్వరూపం. ఈ పౌర్ణమి రోజు తులసి చెట్టుకు అత్యంత శక్తులు వస్తాయి. ఈరోజు తులసి ఆకులతో లక్ష్మీనారాయణలను పూజించిన లేదా తులసి ఆకులతో పరిహారం చేసిన అద్భుతమైన ఫలితాలను వస్తుంది. కనుక తులసి దళాన్ని ప్లేట్లో వేసి ఆ పైన రూపాయి కాయలను పెట్టండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి. బెడ్రూమ్, లివింగ్ రూమ్ ఇలా అన్ని గదుల్లోనూ మీరు తిరిగేసిన చివరిలో ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో 11 లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. కానీ ప్లేట్ను గ్యాస్ పొయ్యి కింద పెట్టే ముందు ఒక చిన్న పని చేయాలి. అది ఏమిటి అంటే దానిని పెట్టే ముందు గ్యాస్ పై అంతటిని కూడా నీట్గా తుడుచుకోవాలి. అలాగే ఇల్లంతా మంచి సువాసన వచ్చే విధంగా ధూపం వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేశాక ఇక వంటగదిలోనికి అస్సలు వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఉంటేనే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మళ్ళీ మరుసటి రోజు వరకు వంటగదిలోనికి వెళ్ళవద్దు. మర్నాడు ఉదయం నిద్రలేచి వెంటనే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ప్లేట్ను తీయాలి. ఆ ప్లేట్లోని రూపాయి కాయలు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలను, పువ్వులను, తులసి ఆకును ఒక కవర్లో వేసి మూటలాగా చుట్టి కవర్లో తీసుకొని ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. అంటే పారే నీరు ఉంటుంది కదా, ఆ నీటిలో పడవేయండి. ఈ కవర్ నీటితో పాటు కొట్టుకుపోవాలి కనుక పారే నీటిలో వేయండి. ఇక పక్కన పెట్టిన రూపాయి బిళ్ళను మాత్రం ఎవరికైనా దానంగా ఇచ్చండి. ఇలా దాన ధర్మాలు చేయడం వలన ఎప్పటికైనా సరే మీరు ధనవంతులుగా అయి మారిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సంపద అంతకంతా పెరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ పొయ్యి ఎంతటి శక్తి ఉంటుందో గ్యాస్ పొయ్యి విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలను మీరు పాటించాలి. శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను మీరు పాటించాలి. వంటగదిలోని పోపుల డబ్బాల నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి. పురుగులు పట్టి అస్సలు ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వంటగదిలో గ్యాస్ స్టవ్ వెనుక వైపు జిడ్డుగా అపరిశుభ్రంగా అస్సలు ఉండరాదు. అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్ర దేవత ఇంట్లో ఉంటుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము బూజు ఉండరాదు. అలాగే బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు వంటగదిలో అస్సలు కనిపించకూడదు. వంటగదిలో ఉండే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా అస్సలు ఉండరాదు. ఈరోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజు మళ్ళీ శుభ్రం చేయాలి. అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎంగిలి పాత్రలు సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి. ఉదయం వరకు అలాగే ఉంచరాదు. ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్రదేవత ఇంటిలోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముఖ్యంగా వంటగదిలో గ్యాస్ పైన చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీలకు ఉండకూడని అలవాట్లు ఏమిటంటే వంటగదిని క్లీన్గా ఉంచకపోవడమే. ఇక స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడు కూడా ఎంగిలి పాత్రలను అలాగే వదిలేసి వంట చేయకూడదు. అలా చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పదార్థాలను పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వదిలేస్తూ ఉంటారు. అలాంటి తప్పును ఆడవారు ఎప్పటికి కూడా చేయకండి. రాత్రి సమయంలో ఈ ఎంగిలి పాత్రలను వంటగదిలో కానీ అలాగే వదిలేయండి. ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. లేదంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు. ఇంత పవిత్రమైన గ్యాస్ స్టవ్ కింద మీరు కూడా పౌర్ణమి రోజు దీనిని పెట్టి రాత్రికి రాత్రే సమస్యలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. చూశారు కదా, మీరు కూడా ఇది చేసి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్.